Hello, friends. Praise the Lord. I greet you all in the name of Lord Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఇలా లైవ్ రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే స్తోత్రాలు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ టైమ్ టు బి కమ్ ఆన్ లైవ్. Just I want to start Bible study on the books of the Bible. First, I have chosen Philemon, which is written by Paul. Okay, first let us pray for a while and just go through all the verses step by step and understand more about the Word of God. Let's close our eyes. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ స్టడీ ప్రారంభిద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపాళుడా, మీరు మాతో మాట్లాడండి. బైబిల్ స్టడీ చేయడానికి మీరు మాకు కృప చూపించండి, మీ సన్నిధి దయచేయండి, మీ కాపుదల దయచేయండి. Show grace upon us, my Father God. Bring grace upon all the earth, my Father God. We come into your throne of grace in the name of Jesus. We pray that give us knowledge and wisdom to understand your word. Speak through us with your spirit, with your word, my Father God. Take control of us. Help us to understand more about you and glorify your name and worship you. Thank you, Jesus. Yes, in the Prabhu, now better Pakistan. Amen. ఫిలోమోన శాస్త్ర పత్రిక 1వ అధ్యాయం తెలుగులో ఇంగ్లీష్లో చదువుకుందాం. ఫిలోమోన శాస్త్ర పత్రిక 1వ అధ్యాయము ఉన్నది 1వ అధ్యాయం అండి. మొత్తము మనకి 25 వచనాలు మనకు కనిపిస్తుంటాయి. మొదట అపోస్తలుడైన పౌలు దీన్ని రాస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు దీన్ని రాస్తూ ఉండగా ఇంగ్లీష్లో తెలుగులో చదువుకున్నాము. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పయకు తోడుడైన అర్పికను, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. Paul, a prisoner of Jesus Christ, and Timothy, our brother, and to Philemon, our dearly beloved and fellow laborer, and to our beloved Apphia and Archippus, our fellow soldier, and to the church in thy house. Grace to you and peace from God, our Father, and the Lord Jesus Christ. So, ఇక్కడ మనం greetings మీద కొంత ధ్యానం చేసుకుందాము. We just waited upon the greetings. First, he is telling greetings and శుభం తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అండ్ ద ప్రిజన్ ఆఫ్ క్రైస్ట్ అని ఇక్కడ రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. మొదటిది. రెండవ అంశం అలానే ఇక్కడ సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును, జతపాని వాడైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పికో తోడే యోధుడైన అర్పికోనకు, అతని ఇంట ఉన్న సంఘమునకు శుభం చెప్పి రాయనది. ఇక్కడ మనకి తిమోతి, ప్రియుడైన జతపని వాడైన ఫిలెమోను, అప్పియా, అర్కిఫా, సంఘము మనకు కనిపిస్తున్నాయి. అలానే దేవునికి కృపా సమాధానం కలుగుగాలని తెలియజేస్తున్నాడు. ఇక్కడ లోతుగా మనం పరిశీలిద్దాం. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు మరియు అప్పియకు, అర్కిప్పకు, సంఘమునకు రాస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తుండండి. ఇక్కడ ఉన్న సంఘము, ఇంట్లో ఉన్న సంఘం. ఈ మాటలు మనము చూద్దాం. సో దీనికి రచయిత ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. The author is Apostle Paul, and here we can see the Paul's greetings in first three verses. So this book is written to Philemon to accept Onesimus. Onesimuni మారాడు, అతని ఒప్పుకోండి, మీ ఇంట్లో చేర్చుకో, మరలా అతను తప్పు తెలుసుకున్నాడు, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని మారాడని చెప్పేసి పౌలుకి ఈ లేఖ రాస్తున్నాడు. కానీ ఇక్కడ పౌలుతో పాటు అప్పియా, అర్కిప్ప, సంఘము ముగ్గురిని కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఈ మెన్షన్ along with Philemon, Apphia, and Archippus, and the church in his house. So we can understand that now the Onesimus was
met with Paul in the prison in Rome. But here he is describing, I am the prison of Jesus Christ. ఇక్కడ క్రీస్తు యేసు ఖైదీనైనా అని చెప్తా ఉన్నాడు. అంటే రోమాలో ఖైదీ కాకముందే అతను యేసుక్రీస్తు ఖైదీగా మారాడు. సో బిఫోర్ హీ వాస్ imprisoned in Rome, he was the prisoner of Jesus Christ. Here you can see the humility, not the authority as an apostle, but you can see the humility of Paul, the apostle, that he is humbling himself and telling that, accepting that I am the prisoner of Jesus Christ. So he is mentioning the responsibility, ఇతను తన బాధ్యతను అక్కడ మనం చూపిస్తా ఉన్నాడు. ఇతను ఖైదీ అన్నాడు కాబట్టి ఈ ఫిలిమోను పత్రికకు 3 సార్లు రాశాడంటే 9వ వచనంలోను 11వ వచనంలో 2వ వచనంలో 3 సార్లు చూస్తాం. You can see 3 times 9, 13 and 23 verses. The prisoner of Jesus Christ he mentioned thrice. So here we can understand greetings in the prayer, third verse. In the other verses is the plead to Philemon, and the last greetings in the benediction. We can understand, you can see the prayer he closes. మొదట అతను శుభములు చెప్తూ అలానే శుభములతోనే ముగిస్తాడు, ప్రార్థిస్తూ ప్రార్థనతో ముగిస్తాడు. జాగ్రత్తగా గమనిస్తాడు. ఇక్కడ చూడండి, ఇది లేఖ ఎందుకు రాస్తున్నా అంటే అతను ఒప్పుకోమని రాస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నాడు. తన ఇంట్లో ఉన్న సంఘంలో చేర్చుకొని రాస్తూ ఉన్నాడు. సో దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. We can go deeper into these 3 first verses so that we can understand more about the word of God. The first, he is a prisoner of Christ. మొదట అతను యేసుక్రీస్తు యొక్క ఖైదీగా మార్చబడ్డాడు. సో అతను దేవునికి అతను లోబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత తిమోతి కూడా ఆయనతో ఉన్నాడని ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. సో తిమోతి ఆల్సో వాజ్ దేర్ విత్ హిమ్. అండ్ he is mentioning Philemon is a fellow laborer. అంటే అతనితో పాటు ఫిలోమోను కలిసి పనిచేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే ఫిలోమోను ఇతని ద్వారా రక్షించబడ్డాడు, కలిసి పని చేశాడు, మార్చబడ్డాడు. తన ఇంట్లో గృహంలో కూడా ఒక సంఘాన్ని స్థాపించాడు. He was come to Jesus Christ through Apostle Paul, and he labored along with Paul, and he started house church. After that, now Paul is in prison now along with Timothy. Now we can understand there is a submission that he accepted. He is confessing himself that he is a prisoner of Jesus Christ. It is not authority, but it is humility. Okay. Second verse, రెండవ వచనం చూద్దాము. ఇక్కడ సహోదరి అప్పియ అంటే అనేక మంది అనుకుంటుంటారు అప్పియ ఫిలోమోను భార్య అని అతను అందరూ అనుకుంటుంటారు. తోడి యోధుడైన అర్కిప్ప అనగా అతను పౌలుకి ఎప్పుడు కూడా సహకారిగా ఎంకరేజ్ చేసేవాడిగా అర్కిప్ అనే అతను ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంటిలో కూడా సంఘం ఉన్నదని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. సో ఇక్కడ ఇంట్లో సంఘము అనగా ఇప్పుడు చాలా ఈ కాలంలో ఇప్పుడున్న సమయంలో చూసినట్లయితే ప్రతి ఇంటిలో సంఘం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము బిల్డింగ్స్ లోకి వెళ్ళట్లేము, కానీ ప్రతి ఇంటిలో ఉండే సంఘములకు మనము వెళ్తూ ఉన్నాం. Now we are gathering in home church, not going to buildings. So in Revelation 21 verse 20, we can see that there was no church building in heaven, but only Jesus Christ, the Lamb of God, he is the church. He is the building, he is a temple, and he is everything. The light come from him. So now we are gathering in home, so the presence of God will be in your home. యేసుక్రీస్తు సన్నిధి మీ కుటుంబంలో ఉంటుంది. అందుకే ఇక్కడ మళ్ళా ఇప్పుడున్న కాలం ఏంటిదంటే ప్రతి గృహము సంఘముగా మార్చబడాలి. హౌస్ ఆఫ్ ప్రేయర్ ఎవ్రీవేర్ షుడ్ బి ఈజ్ అ పర్పస్. అండ్ వై హీ మెన్షన్ చర్చ్? ద పర్సన్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ బై అప్పియా, అర్కిప్పా అండ్ ఈవెన్ ద చర్చ్. తన గృహంలో ఉన్న అప్పియా, అర్కిప్పా, ఒనేసిముని ఒప్పుకోవాలి. అలానే సంఘము కూడా అతన్ని ఆహ్వానించాలి. ఇప్పుడున్న కాలంలో ఇశ్రాయేలే కాదు అన్యులు కూడా సంఘంలో చేర్చబడాలి. అంటే సంఘములో తేడా ఉండకూడదు. There should not be any discrimination, though is Gentile or Jew.
Is he coming from Christian background or non-Christian background? Is he from poor or wealth? So there was no discrimination in the house church in Old and New Testament days. And even now, there is a purpose that we should not discriminate anyone. We should be ready to invite the people. మనం ఎవరిని తేడా చూడకూడదు, కానీ ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి ఆహ్వానించాలి. ఆ కారణం చేతనే నీ ఇంట ఉన్న సంగమనకు అని చెప్పేసి ఆయన వారికి వెళ్తూ కూడా ఈ యొక్క లేఖ చదివినట్లుగా చూస్తున్నాం. అంటే అందుకే ఇక్కడ సంఘం అని మెన్షన్ చేశారు అన్నమాట. సో we should prepare the church to invite, to accept new believer, however he was not good in his previous life before accepting Jesus Christ. యేసు ప్రభు నమ్మకం అతని లైఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా అతన్ని ఆహ్వానించే విధంగా సంఘాన్ని మనం సిద్ధపరచాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి, వారిని మనం ఆహ్వానించడానికి సిద్ధపరచాలి. సో we have to prepare the church to invite a new believer. This is the purpose. We have to prepare, and we have to prepare the church to accept the new believer. ఒకరిని ఆహ్వానించేవారిగా, ఆతిథ్యం ఇచ్చేవారిగా, అంగీకరించేవారిగా ఒక సంఘాన్ని సిద్ధపరచాలని చెప్పేసి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం. అందుకే ఇక్కడ 2వ వర్షంలో నీ ఉంటున్న సంఘముల శుభం చెప్పి రాసి వారికి కూడా లేఖ చదివి వినిపించడం చూస్తా ఉన్నాం. 3వ వర్షం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఇక్కడ చూద్దామండి, కృప, సమాధానం. గ్రేస్ is a word for the Greeks, and peace is a word for the Jewish. ఇక్కడ కృప గ్రీస్ దేశస్తులకు సంబంధించిన ఒక పదజాలంగా వారిని మాట్లాడేదిగా, వారిని సంబోధించేదిగా ఉంటుంది. మీపై కృప కలుగును గాక, అలానే మీకు సమాధానం కలుగును గాక అని చెప్పేసి యూదులకి వాళ్ళు శుభవచనములుగా పలికే విధంగా ఉంటుంది. సో దే గ్రీట్ విత్ గ్రేస్ టు Greeks, and the people greet Jews with the word peace be unto you. Okay, like this. So that is the reason he mentioned 2 words. So God is for Greeks, God is for Jewish. So he wants to clear this idea to the church in his home, to all the people who is reading. సో నవేడేస్ యేసు ప్రభు అన్యులకే కాదు, క్రైస్తవులకే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అని చెప్పేసి, ఆయన కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుందని చెప్పేసి దేవుని నుంచి, ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి ఈ మెన్షన్ బోత్ కృపయు సమాధానము కలుగును గాక అని చెప్పేసి చెప్తా ఉంటాం. సమ్ పీపుల్ make like this, the grace will come from God the Father and peace will come from Jesus Christ. Of course, God's grace should be upon us, and Jesus Christ peace be upon us. So Jesus brought the peace in between God and man. That is the reason we use the peace. యేసు ప్రభు సమాధానము తండ్రికి మనకు తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన సమాధానం మనపై ఉంటుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. దేవుని కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుందని చెప్పేసి 2 మాటలు యూజ్ చేస్తున్నాడు. సో ఇంకా నేర్చుకుందామండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీపై తన కృపను, తన సమాధానాన్ని అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ అండ్ click on the bell. Thank you very much. God bless you so much. So one more thing I want to clear here, that God speaks through every word, so that we can be ready, prepared. This is the time to accept the people, share the word, invite the people, and give what is it? వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని ఆహ్వానించాలి, వారిని ప్రోత్సహించాలి. ఎవరైతే నూతనంగా నమ్ముకుంటారో వారిని మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. కానీ మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఎవరైతే అడ్డుకుంటున్నారో, లోనికి రానియకుండా మనుషులు, పక్షవాయుల రోగిని, ఆ విధంగా మనం ఉండకూడదు. We have to be open door for the people to invite into Jesus Christ and to encourage them, but not a hindrance to stop them at the door gate of the temple of God. So make your house a
house of prayer. Make your heart a worship house of Lord Jesus Christ. మన హృదయాన్ని దేవునికి సిద్ధపరచుదాం. ఈ అంత్యకాలంలో దేవుని కోసం మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని ఇలాంటి అపోస్తుల పౌలు మాటల్లోనే ఇంత ఆంతర్యం దాగి ఉన్నప్పుడు ప్రతి వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుగాక. ప్రార్థించుకుందాం. Dear Father, Mohanatara, Kupamada, yes, at Pashuddha, we pass and Postam, then we come on to your throne of grace in the name of Jesus Christ. Accept as my Father God. Only Christian and the Simil Pablo, only Rakshincharu Kapata, Nikas Totral, Kshaminchi Manich, and the Simongi Christian, Miraculous the Pakim, the and Hadamag the Shade, Athanese, Mimpoda, Milanti, Madriga, Ante Anekul Sambodinchi, Anekul Nashvadinchi, Anekul Angi Sanganis the Parchi, Maputomalis the Parchi. Rotamina Presso, Lingi, all encourages with Mati the Vichivarga, Angi Grinchu, chase the Pachum Radis. Prepare our hearts and lifestyle, my Father, so that we can and we can give hospitality to them, my Father God, so that they may understand your more and more your quality, your love, and your peace. వారు అందుకు వారు మీ కృపను మీ ప్రేమను వారు తెలుసుకొని ఇంకా మీలో ఎదిగి ఫలించటకు మేము ఒక సాధనలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఇంకా దగ్గరగా మీకు దగ్గరగా చేయవలగా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు జ్ఞానము దయచేయండి. లీడ్ us in the right way with the wisdom of Lord, with the wisdom that we can bring the people into your presence, my Father God, and grow in you, my Father God. Grow in your word, grow in your knowledge, and have your spirit being led by your spirit. Thank you very much, my Father. Take control of us.